ఈ బండ్లకు పర్మిట్ లేకుండా పర్మిట్లు ఇవ్వడానికి గల కారణాలు ఈ డిస్ట్రిక్ట్ బండ్లు. ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి నడిపే ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక రోజుకు 1000 రూపాయలు 500 ఏదో ఒకటి సంపాదించుకొని వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళకు ఉంటది. ఒక గ్యాస్ ఫుల్ ట్యాంక్ కొట్టియాలంటే 450 రూపాయలు గ్యాస్ అవుతుంది. ఆ 450 రూపాయలు నేను చంపేయాలంటే మొత్తం ఒక రోజు మొత్తం నాకు ఇబ్బంది పడుతున్నామండి. మాకు ఈ బస్సు ఫ్రీ ఎందుక నుంచి మాకు గిరాకులు లేక, సక్కమైన మనకి ఛార్జీలు లేక, అంతకుముందు కరోనాకి ముందు మనకి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, దయచేసి ఈ గవర్నమెంట్ దయచేసి మా యొక్క రేట్లు పెంచాలి. ప్లస్ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళకి మీరందరూ ఫాలో అప్ అయ్యి మీరు దయచేసి ఏం చేస్తారో మాకైతే తెలియదండి. చాలా ఇబ్బందులు ఉన్నామండి. ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి. 3-4 దాదాపు ఒక్కొక్కళ్ళు 4 ఫైనాన్స్ 5 ఫైనాన్స్ కట్టలేదండి. నమస్కారం, నా పేరు రాజా. ఈ రోజు ఈ ILWF తరఫు నుంచి ఆటో స్ట్రైక్ చేయడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఈ సిటీ బండ్లు అనే పర్మిట్ బండ్లు ఒక్కొక్క బండికి 5-5 లక్షల బండ్లు అవి. ఇప్పుడు పర్మిట్ లేని బండ్లు డిస్ట్రిక్ట్ బండ్లు 2,50,000 3 లక్షలకు తీసుకొని వచ్చి వాళ్ళు ఈ విధంగా లోపల బండ్లు నడిపి ఈ సిటీ పర్మిట్ ఉన్న బండ్ల వాళ్ళ పొట్ట కట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఒక ప్యాసింజర్ దగ్గర ఇంటికి వెళ్ళి ఆ ప్యాసింజర్ ని బండిలో ఎక్కించుకున్న తర్వాత ఆయన ఎక్కిన దగ్గర నుంచి దిగిన వరకు ఆయన రెస్పాన్సిబిలిటీ మొత్తం మాది ఉంటది. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరగడానికి జరిగితే మా బండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మేము ఆ ప్యాసింజర్ కి ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకేదైనా ఎలాంటి ఇష్యూ ఏమైనా జరిగింది అనుకో, ఈ ర్యాపిడో గానీ, ఓలా గానీ, కస్టమర్ గానీ, అట్లీస్ట్ ఒక పోలీస్ వాళ్ళు గానీ, ఎవరు గానీ మాకైతే ఏ విధంగా గానీ సాయం చేయడం జరగదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు 2-3 సంవత్సరాలు కావడానికి వస్తుంది. 12,000 కదా, 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈయన ఫ్రీ బస్సులు పెట్టడం ద్వారా ఇంకా ఈ ఆటోలు అనేవి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పూట మన ఇంటి పక్కననో లేకపోతే సంథింగ్ ఎక్కడైనా సరే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటది. ప్రెగ్నెంట్ లేడీకి ఇప్పుడు రాత్రి పూట ఆమెకు పుట్టి నొప్పులు రాగానే ఒక అంబులెన్స్ కి ఫోన్ చేయాలంటే అంబులెన్స్ రాలేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే హైరోభయ, అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక ఆటో ఉంటే దగ్గర ఆటో హాస్పిటల్ తీసుకెళ్లి ఆయనకు వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఇప్పుడు ఈయన పెట్టిన ఫ్రీ బస్సు, ఆ బస్సు వచ్చి ఇంకో విషయం ఏంటంటే 85 రూపీస్ 485 రూపీస్ నెక్స్ట్ నీకు ఇస్తా అన్నమాట. ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 5-4 లక్షలు పెట్టి మేము బండి తీసుకున్న తర్వాత ఈ బండ్లకు పర్మిట్ లేకుండా పర్మిట్లు ఇవ్వడానికి గల కారణాలు ఈ డిస్ట్రిక్ట్ బండ్లు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన వైట్ ప్లేట్ ట్యాక్స్ అంటే బైక్లు, వైట్ ప్లేట్ ట్యాక్స్ అంటే బైక్లు వాళ్ళు కూడా రావడం జరిగింది. దీనివల్ల మాకు ఏంటంటే మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి నడిపే ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక రోజుకు 1000 రూపాయలు 500 ఏదో ఒకటి సంపాదించుకొని వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళకు ఉంటది. ఒక గ్యాస్ ఫుల్ ట్యాంక్ కొట్టియాలంటే 450 రూపాయలు గ్యాస్ అవుతుంది. ఆ 450 రూపాయలు నేను చంపేయాలంటే మొత్తం ఒక రోజు మొత్తం నాకు పడుతుంది. అలాంటప్పుడు ఆ బండి EMI ఏం కట్టాలి? ఇంట్లో పిల్లల్ని ఏం చూసుకోవాలి? మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మేము అందరం రోడ్ మీద దిగినాం. అలాంటప్పుడు మా ఉన్న రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ తీసేసి ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వు తీసుకో. ఇల్లీగల్ ఆటోని నువ్వు లోపల పెట్టినది కానీ నీ ఆదాయం నువ్వు చూసుకుంటున్నావు. మరి అలాంటప్పుడు సార్, ఇప్పుడు ఆటోకి ఇంకా ఒక హోల్ లేకపోతే దానికి 300 చలాను, మరి యూనిఫామ్ లేకపోతే దానికి 100 రూపాయలు చలాను, మళ్ళీ సిగ్నల్ జంప్ అయితే మళ్ళీ దానికి 1200 చలాన్ అంట. ఇప్పుడు రీసెంట్లీ ఇంకో స్కీమ్ ఓపెన్ చేసిండు ఆయన. మన బండి మీద ఏదైనా ఒక చిన్న చలాన్ అయితే డైరెక్ట్ మన అకౌంట్ నుంచి స్వైప్ అయ్యేటట్టు ఎంత చూసుకుంటుండే. ఒక ఆయిల్ ప్యాకెట్ సార్, మనం తినే ఒక ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 165 రూపాయలు అయింది. ఆ 165 రూపాయలు నేను సంపాదించాలంటే వద్దుతున్నా అని 10-15 కిలోమీటర్లు నేను ఆ 165 రూపాయలు నేను చంపేయాలంటే 10 కిలోమీటర్లు నేను పోవాల్సి వస్తుంది. నువ్వు అన్ని డిమాండ్ అన్ని ఉన్న వాల్యూలు మొత్తం నువ్వు పెంచేసి మా కొట్టడం ఇంతవరకు కరెక్ట్? ఇప్పుడు అక్కడ ఎక్కడనో నువ్వు ఆడ మంచిగా సీఎం క్యాంపస్ లో కూర్చొని వీడియోలు చూస్తున్నావు, ఎంతమంది ధర్నా చేస్తారు అని కొంచెమైనా బాధ్యత ఉందా లేదా ఈ రేవంత్ రెడ్డికి? సార్ ఎంతో మంది చచ్చిపోయారు సార్ ఆటో వాళ్ళకి ఏమి ఇచ్చింది సార్ ఈయన. మరి అలాంటప్పుడు ఆ రోడ్ ట్యాక్స్లు ఎందుకు, ఆ ఇన్కమ్ ట్యాక్స్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అవన్నీ తీపిచ్చేసాయి. ఆ చలాన్లు ఎందుకు? దొంగతనంగా పోలీసులను సైడ్ గా పెట్టించి ఆయన రాంగ్ రూట్ లో పోతున్నాడు. ఆయనకు 1200, ఈయనకు ఒక 1500, మరి యూనిఫామ్ లేదని 100 రూపాయలు, ఈ విధంగా నువ్వు చలాన్లు వేస్తున్నావు. సైడ్ లో పెడితే అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఒక రూల్ అయితే తెద్దామని చెప్పారు కదా. సో ఎవరికైతే చలాన్ పడుతుందో నెక్స్ట్ మినిట్ వాళ్ళ అకౌంట్ లకి కట్ అయిపోయేటట్టు రేవంత్ రెడ్డి గారు చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టు రూల్స్ పెట్టింది కదా. ఆ రూల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఈయన ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించేటప్పుడు ఈయన ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించేటప్పుడు నువ్వు ఒక ఆటో ఆయనకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నావు.
ఆ 12,000 మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు పెట్టినావు? మరి ఆయిల్ డబ్బాలు కానీ మన కొనుక్కునే కూరగాయలు కానీ ఇవన్నీ ఎందుకు పెంచినావు? అవన్నీ తక్కువ చేసుకో. నీకు ఫ్రీ. ఇప్పుడు ఒక ప్రభుత్వం ముంగడికి నడవాలంటే ఒక రవాణా శాఖ, ఒక విద్యుత్ శాఖ వీటితోనే కదా సార్ ప్రభుత్వం ముంగడికి పోయేది. మరి నువ్వు లేడీస్ కి మొత్తం నువ్వు ఫ్రీ ఇచ్చేసి మరి మొగోళ్ళు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చేసిండు. మరి మొగోళ్ళు ఏమో ఇప్పుడు ఉప్పల్ నుంచి గట్కేసరికి ఇప్పుడు భువనగిరికి పోవాలంటే ఒక మనిషి దగ్గర మగ మనిషి దగ్గర 350 రూపాయలు తీసుకుంటున్నావు. ఏ విధంగా నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం? ఎంతమంది చంపుతావు మరి? నేను ఏ విధంగా మేము కోరుకున్నాం, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? మాకు ఎంతమంది సస్తులు మాకు మంచి కావాలి అని కోరుకున్నాం కానీ ఈ విధంగా ఇంకోటి ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ బండి వాళ్ళు మాత్రం మెయిన్ అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి. నమస్తే అండి. ఈరోజు ILWF తరఫున హైదరాబాద్ లో ఎన్నైతే యూనియన్స్ ఉన్నాయో మొత్తం కలిసి ILWF తరఫున ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగిందండి. మా డిమాండ్స్ ఏంటంటే సార్, మేము 5 లక్షల నుంచి 5 లక్షలు అంటే మేము 5 లక్షలన్నర పెట్టి మేము ఆటో కొని మేము ఆటో నడుపుతున్నామండి. అదే బయట నుంచి డిస్టిక్ బండ్లు వచ్చి 2 లక్షలన్నరకు తీసుకొచ్చి ఇక్కడ ఆటో నడుపుతున్నారండి. మేము పర్మిట్ మా బండ్లకి పర్మిట్ ఉన్నాయి, వాళ్ళ బండ్లకి పర్మిట్ లేవు. అయినా కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు ఈ బస్సు ఫ్రీ అయిన నుంచి మాకు గిరాకులు లేక, సక్కమైన మనకి ఛార్జీలు లేక, అంతకుముందు కరోనాకి ముందు మనకి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, రోజు రోజుకి ప్రతి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదండి. సో దాన్ని బట్టి మనం ఈ రోజు ఆలోచించుకుంటే మనకి ఇంకా రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయండి. ఎందుకంటే ఓలా ఊబర్ ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, డిస్ట్రిక్ట్ నుంచి బండ్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ మన బండ్లు ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు తగ్గిస్తున్నారు. రేట్లు తగ్గించడం వల్ల అంటే మాకు ఇబ్బంది ఉందండి. మా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి, మీ బండి ఫైనాన్సులు కట్టుకోలేక 3 నెలలు 4 నెలలు పెరుగుతున్నాయని డ్యూలు అయిపోతున్నాయి. ఫైనాన్సర్లు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము డబ్బులు కట్టలేకపోతున్నాం అండి. కొంతమంది డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి మా యొక్క డిమాండ్లను మీరు అంగీకరించి మా యొక్క రేట్లను పెంచగలరని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ కి మా ILWF తరపు నుంచి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓలా ఊబర్ ర్యాపిడో గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఓలా ఊబర్ ర్యాపిడో గురించి మేము చెప్పేది ఏంటంటే సార్, మా యొక్క డిమాండ్లను ఈ గవర్నమెంట్ తరఫున మేము పెట్టామండి. మా యొక్క బాధలు దయచేసి మీ ఓలా ఊబర్ ర్యాపిడో కూడా మా రేట్లు పెంచి కనీస రేట్లు మాకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము దీని గురించి తెలియజేసుకుంటున్నామండి. మేము అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే కూడా చాలా తక్కువ ఫేర్ ఇస్తున్నాడు. అవునండి, చాలా ఏంటంటే కస్టమర్స్ కి చాలా కరెక్ట్ చేస్తుండు. 10 కిలోమీటర్స్ బండి నడిపితే 10 కిలోమీటర్స్ కి 110 రూపీస్ 116 రూపీస్ ఇస్తున్నారండి. ఏ విధంగా మేము ఈ రోజు ట్యాక్స్ నడిపిస్తాం చెప్పండి? అది కూడా ఇంకొకటండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 2 వీలర్ వాళ్ళు కూడా వచ్చారండి. 2 వీలర్ కూడా వచ్చింది ఓలా ఊబర్ ర్యాపిడోలో. సో ఆ 2 వీలర్ వాళ్ళు కూడా మాకు అది కూడా వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ తరీకాలో నడుపుతున్నారు బండ్లు, లీగల్ తరీకా నడపట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ప్లేట్ యాక్చువల్ చూడాలనుకుంటే మనకి ట్యాక్స్ ప్లేట్ మనకి ఇల్లీగల్ తరపులో వాళ్ళు బండ్లు నడిపిస్తున్నారు. 2 వీలర్స్ కూడా వచ్చాయండి. అది ఇల్లీగల్ తరీకాలో నడుపుతున్నారు బండ్లు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ కాబట్టి మనకి ట్యాక్స్ ప్లేట్ కంపల్సరీ ఉండాలండి. అయినా కానీ వైట్ ప్లేట్ లో నడుపుతున్నారు. దాని వల్ల కూడా ప్రభావం పడుతుందండి మా డ్రైవర్ల మీద, ఆటో వాళ్ళ మీద. దయచేసి ఈ గవర్నమెంట్ దయచేసి మా యొక్క రేట్లు పెంచాలి. ప్లస్ ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి మీరందరూ ఫాలో అప్ అయ్యి మీరు దయచేసి ఏం చేస్తారో మాకైతే తెలియదండి. చాలా ఇబ్బందులు ఉన్నామండి. ఫైనాన్సులు కట్టలేని పరిస్థితి. 3-4 దాదాపు ఒక్కొక్కళ్ళు 4 ఫైనాన్సులు 5 ఫైనాన్స్ కట్టలేదండి. ఫైనాన్సర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి బండ్లు వస్తున్నారు. దయచేసి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం అండి, మా యొక్క బాధలు అర్థం చేసుకోండి. మీ మీద మాకు ఏం కోపం లేదండి. మా యొక్క బాధ మేము ఈ రోజు వెళ్ళబెడుతున్నామండి. దీని ద్వారా దయచేసి మా రేట్లు పెంచండి, మాకు సహకరించండి. సో ఫ్రీ బస్ రాకముందు మీ నెల జీతం ఎట్లుండేది? సో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లుంది? సార్ మాకు ఫ్రీ బస్సు రాకముందు అయితే మాకు బాగానే ఉండేది సార్. అంటే నెలకి ఎంత వరకు చేసేవాళ్ళు? నెలకు 25 to 30,000 చేసేవాళ్ళం సార్. ఓకే. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత మాకు దాదాపు ఒక 15,000 కూడా రావడానికి చాలా ఇబ్బంది ఉందండి. బండి ఫైనాన్స్ కట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఇంటి వస్తువులు, ఇంట్లో ఏదన్నా అప్పుడు బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని తీసుకోవాలంటే ఈ రోజు అన్ని రేట్లు పెరుగున్నాయి సార్. దీని వల్ల మేము ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేకపోతున్నాం అండి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఆటో అన్నలు
ఆ ఆటోలు నడిపించే వాళ్ళు కూడా మన ఏం చేస్తున్నారంటే ఆ ఆటోలు కూడా అమ్ముకుంటున్నారు. కొంతమంది అసలు ఫైనాన్స్ కట్టలేక ఆటోలు ఫైనాన్స్ వీక్కొని పోతున్నారు. ఏ పని చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు ఈ రోజు. మీరు దయచేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు సహకరించగలరని కోరుతున్నాం సార్. ఈ దీని తరపున మీకు ఏమన్నా 3 బస్ పెట్టినప్పుడు హామీలు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారండి. సంవత్సరానికి వచ్చేసి మనకి 12,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? 2 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు ₹1 ఇవ్వలేదండి. 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. 12 సంవత్సరాలు 12,000 ఏమో కానీ. అయితే మనకి ఆంధ్రాలో వచ్చేసి వాళ్ళు చెప్పిన పథకం ప్రకారం వాళ్ళైతే అక్కడ 15,000 2-3 దఫాలుగా వేశారు వాళ్ళకి. మనకి ఇంతవరకు ₹1 ఇవ్వలేదు సార్. దయచేసి ఆ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నామండి. దయచేసి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చండి సార్. ఎందుకంటే దయచేసి ఫ్రీ బస్ ఒకటి చేశారు సార్, దాని వల్ల మా పొట్ట కొట్టారు సార్. మీరు దయచేసి అర్థం చేసుకోండి, మా పొట్ట మీద కొట్టారు సార్ మీరు. దయచేసి మీరు అది ఒకటి ఫ్రీ బస్సు కూడా గురించి ఆలోచించి మీరు, లేకుంటే మా డ్రైవర్లకి ఏదన్నా ఒకటి చేయండి సార్. మా రేట్లన్నా పెంచండి, మా డిమాండ్లన్నా మీరు అంగీకరించండి. థ్యాంక్ యూ అండి. ఆయన సో ఈరోజు ఎందుకు ఇంత పెద్ద ధర్నా ఆటో వాళ్ళు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఆటో వాళ్ళకి అందరి గురించి ఈ రోజు స్ట్రైక్ ఉంది. ఎందుకు ఉందంటే మీటర్ ఫేర్ పెరుగుతలేదు. 12 సంవత్సరాలు అయిపోయింది సార్. 12 సంవత్సరాలు అయిపోయింది. పెట్రోల్లో రేట్లు పెరిగినాయి, అన్ని దాంట్లో రేట్లు పెరిగినాయి. ఆటోలకు ఎవ్వరు పట్టించుకుంటలేరు. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది మాకు మంచి చేస్తుందని, కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా మీటర్ ఫేర్ పెరుగుతలేదు. ఉల్టా ఇది ఓలా, ఉబేర్, ర్యాపిడో అని ఇప్పుడు నడుస్తున్నాయి. దాంట్లో కూడా రేట్లు మొత్తం కాంపిటీషన్లు చేస్తున్నారు. మాకు మీటర్ ఫేర్ ఇస్తలేరు. అందుకోసం ఈ రోజు స్ట్రైక్లు జరుగుతున్నాయి ఇక్కడ. సో అంటే ఇప్పుడు ఇంత మంది స్ట్రైక్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటది వాళ్ళ? ఇప్పుడు ఒక రోజు మొత్తం వదిలేసి వచ్చారు అంటే రోజు చనిపోయే రోజు ఒక్కరోజు చనిపోదామని ఈ రోజు అందరు ఉన్నారు. అందుకోసము ఈ రోజు స్ట్రైక్ చేస్తూ మేము గవర్నమెంట్ తోని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు మీటర్ ఫేర్ పెరగండి, ఇంకా ఓలా ఉబేర్ దాంట్లో కూడా కొంచెం యాక్షన్ తీసుకోండి అని మేము ఇది చేస్తున్నాం. వైట్ ట్యాక్సీ నడుపుతున్నాయి, ఇల్లీగల్ బండ్లు నడుపుతున్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ బండ్లు అయితే చాలా ఘోరం నడుపుతున్నాయి. 3 lakhs ఇల్లీగల్ బండ్లు తెలంగాణ నడుపుతున్నాం. మేము పర్మనెంట్ బండ్లు ఉన్నాయి, 5 లక్షల బండి ఉంది సార్. ఇప్పుడు అది క్లియర్ అయిన వరకు 7 lakhs అవుతుంది. అయితే మేము నడుపుతున్నాం. డిస్ట్రిక్ట్ బండ్లు 2 lakh బండి ఉంది, అది పెరిగే వరకు 2,50,000 లో ఫినిష్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఇక్కడనే నడుపురు. దాని గురించి కూడా మేము స్ట్రైక్లు చేస్తున్నాం ఈ రోజు. అంటే ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో అయితే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ఈ మధ్యనే మాత్రమే ఎక్కువ ఈ ఆటో వాళ్ళు దీన్ని బస్సులు ఫ్రీ అయినాయి కదా సార్. బస్సులు ఫ్రీ అయిన తర్వాత మొత్తం రేట్లు మొత్తం అవి అయిపోయినాయి. ఇప్పుడు 10 కిలోమీటర్ వెళ్ళాలి అంటే 120 రూపీస్ ఇస్తారు, కానీ అది యాక్చువల్ ప్రైస్ 200 రూపీస్ ఉంది. ఇంకా సంవత్సరంకి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు చెప్పిండు సంవత్సరంకి 12,000 ఇస్తా అని. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పారు, కానీ ఇప్పటి వరకు అమల్లో రాలేదు. 2 సంవత్సరాలు అండ్ హాఫ్ అయిపోయింది, కానీ ఇప్పటి వరకు అమల్లో రాలేదు. తెలుగు మే బోలే తో బోలియే బ్రో. గ్రౌండ్ లో ఉన్నదా? ఇంకా ఏమన్నా క్వశ్చన్ ఉంటే అడగండి సార్. ఒక్క నిమిషం ఆగుతావా? నేను వీడియో తీసుకుంటున్నాను. ILWF తరపున ఈ రోజు మేము